పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ఒక అమ్మాయి జర్నీ అంటే మామూలు విషయం అయితే కాదు. తన ఏజ్ ఎలా అయితే పెరుగుతూ ఉంటుందో ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క లైఫ్లో తను ఎదుర్కొనే సమస్యలు అంతా ఇంత కావు. మనం ఒక 12 to 13 ఏజ్ ఉన్నాము అంటే అమ్మాయికి పీరియడ్స్, మెచ్యూర్ ఇవన్నీ వింటూ ఉన్నాం. ఆ టైంలో పీరియడ్స్లో అసలు ఎలా పెట్టుకోవాలో తెలియదు, అసలు ఆ కండిషన్ అంటే ఏంటో తెలియదు. అండ్ ఈ మధ్య కాలంలో మనం చూస్తే ఎర్లీ పీరియడ్స్ అని కూడా వింటూ ఉన్నాం. అసలు ఎలాంటి దాని గురించి అవేర్నెస్ లేని స్టేజ్లో దాని ఎక్స్పీరియన్స్ అవ్వడం ఒక ఎత్తు అయితే, ఆ పెయిన్స్ తీసుకోలేక పెయిన్ కిల్లర్స్ని వాడడం, దానివల్ల మెంటల్గా బాడీకి ఎన్ని రకాలుగా ఎఫెక్ట్ అవుతుంది అనేది ఒక డాక్టర్కి మాత్రమే తెలుస్తుంది. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో మనందరికీ కూడా తెలుసు, అంటే ఆ లేబర్ పెయిన్సే ఒక మేజర్ పార్ట్ అని చెప్పొచ్చు. ఒక బేబీని కనాలి అంటేనే ఇంకొక లైఫ్ని మనం ఎత్తాలి అని చెప్తూ ఉంటారు. అంటే ఆ తర్వాత నెక్స్ట్ మెనోపాజ్. ఇలా మాట్లాడుకుంటూ పోతూ ఉంటే ఒక ఉమెన్ లైఫ్ అనేది చాలా మెంటల్గా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, ఎన్నో సమస్యలకైతే గురవడం మనం చూస్తూ ఉంటాం. అసలు ఈ కండిషన్స్లో అమ్మాయి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, అలా ఉండకుండా ఒక హెల్తీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయాలి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ కూడా మనమైతే ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాం. దీని గురించి ఇన్ డీటెయిల్గా మనతో మాట్లాడడానికి డాక్టర్ శ్వేత గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. హలో శ్వేత గారు. హాయ్ సిరి గారు. సో ఈ మధ్యకాలంలో మనం చూస్తే చిన్న వయసులోనే ప్యూబర్టీ స్టేజ్కి వెళ్ళిపోతూ ఉన్నారు అండ్ ఎర్లీ పీరియడ్స్ కూడా వస్తూ ఉన్నాయి. వాటికి రీజన్స్ ఏంటంటారు? ఫస్ట్ అయితే అస్సలు ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం. ఇవాళ రేపు చూస్తే స్కూల్స్ అపార్ట్మెంట్స్ లాగా ఉంటున్నాయి, ఎక్కడ స్కూల్స్లా ఉండట్లేదు. అసలు పిల్లలకి ఎండ తగిలే స్కోపే లేదు. సో విటమిన్ డి లేకపోవడం ఫస్ట్ రీజన్. సో వాళ్ళల్లో విటమిన్ డి ఉండట్లేదు, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల వచ్చే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో ఈ 2 అనేది మెయిన్ రీజన్స్. అండ్ జంక్, అవసరం లేనంత ఫుడ్ తింటున్నారు. అంటే ఇంతకుముందు బాగా ఆడుకునే వాళ్ళు, పిల్లలు రాళ్ళు తిరిగినా అరిగిపోతాయి అనే అంత యాక్టివిటీ ఉండేది. ఇప్పుడు పిల్లలకి మనం చూస్తే 8 to 6 స్కూలే ఉంటుంది. సో కూర్చునే వాళ్ళకి అంత ఫుడ్ అవసరం లేదు. సో అవసరం లేనంత ఫుడ్ తినడం వల్ల ఒబేసిటీ, అసలు ఇప్పుడు లీన్గా ఉన్న పిల్లలు మనకు కనిపించట్లేదు. ఒబేసిటీ ఒక రీజన్, ఈ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్లో మెయిన్లీ వైటమిన్ డి. సో ఇది ఈ ఎర్లీ ప్యూబర్టీకి మెయిన్ రీజన్. ఎర్లీ ప్యూబర్టీతో పాటు మనం చూసుకున్నట్లయితే మీరు చెప్పినట్టుగా ఒబేసిటీ కావచ్చు, లేదు అంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇది వస్తుంది అని. అండ్ దాంతోపాటు లేట్ స్టేజ్లో కూడా మనం చూస్తూ ఉన్నాం, అంటే 16 years అయిన తర్వాత కూడా అప్పుడు మెచ్యూర్ అవుతూ ఉన్నారు. అంటే ఆ కండిషన్కి ఈ కండిషన్కి మేజర్ డిఫరెన్స్ అంటే ఏంటి? సో లేట్ పీరియడ్స్ రావడానికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అది పాపం వాళ్ళ చేతిలో ఉండదు. ఒక్కొక్కసారి మనకి పిట్యూటరీ ట్యూమర్స్ కానీ లేకపోతే జెనెటిక్ రీజన్స్ వల్ల కూడా అలా అవ్వచ్చు. సో అలాంటి దాన్ని మనం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని రివర్స్ చేసి అలాంటి వాళ్ళకి ట్రీట్ చేస్తాము. ఇందాక చెప్పిన కాజ్ అయితే లైఫ్ స్టైల్ వల్ల వచ్చే ప్రాబ్లం. సో అది లైఫ్ స్టైల్ చేంజెస్ మోర్ ఇంపార్టెంట్. ఈ లేట్ పీరియడ్స్ వచ్చే వాళ్ళకి మెడికల్ హెల్ప్ అవసరం పడవచ్చు. ఓకే, అంటే ఎర్లీగా రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ మనమే, అంటే లైఫ్ స్టైల్ కావచ్చు, లేదంటే మనం తీసుకునే ఆహారం. కానీ లేట్గా వచ్చేదాన్ని మాత్రం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి మేజర్గా వస్తుంది అంటారు. అండ్ ఎప్పుడైతే ఈ 2 డిఫరెన్స్ మనం ఈ 2 కండిషన్లో చూసుకుంటే, ఈ 2 కండిషన్స్ కూడా మనకి ప్రెగ్నెన్సీ టైంలో ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? 100% ఉంటుంది కదా. అంటే ఇప్పుడు యావరేజ్గా ఉమెన్ ఫర్టైల్ పీరియడ్ ఏంటి అంటే మనం 16 నుంచి 30 అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు నార్మల్గా ప్రెగ్నెన్సీ రావాల్సిన ఏజ్ యావరేజ్గా 16 to 30. 16 to 30 అనేది యావరేజ్ ప్రెగ్నెన్సీ ఏజ్. మనం ఎనీ కైండ్ ఆఫ్ పాపులేషన్ తీసుకుంటే, రూరల్ ఆర్ సిటీ పాపులేషన్ తీసుకుంటే, సో ఇలా ఉన్నప్పుడు ఆల్రెడీ 9 years నుంచే పీరియడ్స్ వచ్చేస్తూ ఉంటే 9 నుంచి 16 మధ్యలో చాలా ఎగ్స్ అనేవి అయితే ఎవ్రీ మంత్ పోతూ ఉంటాయి కదా. సో 9కి పీరియడ్స్ వచ్చిన వాళ్ళకి 30sలోనే మెనోపాజ్ వచ్చేస్తుంది. సో ఏవైతే గుడ్ క్వాలిటీ ఎగ్స్ మ్యాక్సిమం ఫర్టైల్ పీరియడ్లో ఉంటే వాళ్ళకి 16 to 20 లోపల అయిపోతాయి. కానీ ఇప్పుడు మనం అమ్మాయిలు ఏ టైంలో ప్రెగ్నెన్సీకి ట్రై చేయడం చూస్తున్నాం? 25 తర్వాతే. వాళ్ళకి 16-20కే గుడ్ క్వాలిటీ ఎగ్స్ అన్నీ అయిపోతుంటే ఇంకా 25కి వాళ్ళు ఎలా కన్సీవ్ అవ్వగలరు? సో అక్కడ మేజర్ ఇష్యూ వస్తుంది. ఎర్లీ ప్యూబర్టీకి మెయిన్ రీజన్ ఎర్లీ మెనోపాజ్ అండ్ ఇన్ఫర్టిలిటీ. సో ఇది వాళ్ళు ఫేస్ చేసే మేజర్ ప్రాబ్లం. ఇప్పుడు లేట్గా అయ్యే వాళ్ళకి ఏమి అవుతుంది అంటే, ఒక్కొక్కసారి అసలు ఎగ్ రిజర్వ్ సరిగ్గా ఉండకపోయి ఉండొచ్చు వాళ్ళకి జెనెటికల్లీ. సో అలాంటి వాళ్ళకి కూడా ఇన్ఫర్టిలిటీ అనేది ఒక ఇష్యూ. మేజర్లీ ఎవరికైనా కూడా అదే బిగ్ పెయిన్ కదా.
కన్సీవ్ Yes. అవ్వలేకపోవడం. ఎస్. సో అది మేజర్గా మనము ఫేస్ చేసే ప్రాబ్లం. అండ్ కొంతమందికి అంటే ఏజ్తో అంటే సంబంధం లేకుండా ఒకవేళ నార్మల్గానే పీరియడ్స్ రెగ్యులర్గా లేకపోవడం మనం చూస్తూ ఉంటాం, ఇరెగ్యులర్ పీరియడ్స్ చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ కండిషన్ని అంటే మనం రికవరీ చేసుకోవడానికి ఒక మెడిసిన్ ద్వారా అంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి? సో ఇరెగ్యులర్ పీరియడ్స్కి ఒక మెయిన్ రీజన్ ఏంటి అని అంటే పీసీఓడి మనకు తెలిసిన. సెకండ్ మెయిన్ రీజన్ థైరాయిడ్ డిసార్డర్, హైపోథైరాయిడిజం అంటాం. సో థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ ఉన్నా లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే పీసీఓడి, ఈ 2 మెయిన్ రీజన్స్ వల్ల మనకి పీరియడ్స్ అనేవి ఇరెగ్యులర్గా వస్తాయి. అంటే 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి. కొన్ని సివియర్ కేసెస్లో అసలు పీరియడ్స్ రావడానికి టాబ్లెట్ ఇస్తే కానీ పీరియడ్స్ రావు. అలాంటి కేసెస్ కూడా ఉంటాయి. ఓకే, సో మనం ఫస్ట్ అయితే పీసీఓడి గురించి డిస్కస్ చేద్దాం. షూర్. సో ఈ పీసీఓడికి నేను ఫస్ట్ చెప్పిన రీజన్ అంటే మనం చిన్న పిల్లలు ఎప్పుడైతే స్కూల్ ఏజ్లో ఉంటారో అప్పటి నుంచి ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. మనం ఎప్పుడు రియలైజ్ అవుతాము అని అంటే పీరియడ్స్ ఇలా ఇర్రెగ్యులర్ అయిన తర్వాత ప్రాబ్లమ్ని రియలైజ్ అవుతాం. కానీ ఇది 16 years అమ్మాయిలో ఆర్ 20 years అమ్మాయిలో ఇప్పుడు స్టార్ట్ అయింది అని అంటే దీనికి ప్రాబ్లమ్కి ఎక్కడైతే పునాది ఉందో అది 10 years అప్పుడు స్టార్ట్ అయింది. 10 years అప్పుడు స్కూల్లో ఉన్న అన్హెల్దీ లైఫ్ స్టైల్, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ఈ మనకి మంచి ఐరన్ కానీ వైటమిన్ డి ఉండే ఫుడ్స్ తినకపోవడము, ఎల్లప్పుడూ జంకే తింటుంటే ఇది ఓవర్ ఎ పీరియడ్ ఈ 4 years అయిన తర్వాత ఇప్పుడు నీకు బాడీ మీద చేంజెస్ చూపిస్తుంది ఇది. సో దానివల్ల ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం, పీరియడ్స్ రాకపోవడం, దానికి అగైన్ మళ్ళీ యాజ్ వి నో ఇన్ఫర్టిలిటీ కాజ్ చేస్తుంది. సో ఇప్పుడు సెకండ్ రీజన్ వచ్చేసి హైపోథైరాయిడిజం. థైరాయిడ్ అని కామన్గా అంటాం, బట్ మ్యాక్సిమం అందరికీ హైపోథైరాయిడిజమే ఉంటుంది. సో హైపోథైరాయిడ్ ఉండే వాళ్ళకి పీరియడ్స్ మధ్యలో స్పాటింగ్ అవ్వడం, ఇరెగ్యులర్ పీరియడ్స్ లేదా చాలా టైం వరకు పీరియడ్స్ రాకపోవడం అనేది కూడా రీజన్. బట్ చాలా మందికి తెలియంది ఏంటి అంటే ఈ థైరాయిడ్ ప్రాబ్లం కూడా ఆ 10 years ఏజ్ గ్రూప్ నుంచే స్టార్ట్ అవుతుంది. థైరాయిడ్ కి వైటమిన్ డి అండ్ ఐరన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం చూసుకుంటే మనం ఒక 10 మంది అమ్మాయిలు చూసుకుంటే 9 members-కి హిమోగ్లోబిన్ తక్కువే ఉంటుంది, ఐరనే ఉండదు. ఈ ఐరన్ లేకపోవడం కూడా థైరాయిడ్ ప్రాబ్లం రావడానికి ఒక రీజన్. ఓకే. సో ఇలాంటప్పుడు ఐరన్ అండ్ వైటమిన్ డి చిన్నప్పటి నుంచి అడ్రస్ చేస్తే అండ్ ఫిజికల్ యాక్టివిటీ కూడా బాగుంటే అసలు థైరాయిడ్ ప్రాబ్లమే రాదు. సో ఈ 2 reasons ఇన్ఫర్టిలిటీ మెయిన్ రీజన్స్ కాబట్టి ఈ 2 ఖచ్చితంగా లైఫ్ స్టైల్తో రెక్టిఫై చేసుకునే ప్రాబ్లం. ఇవన్నీ చేసుకున్నప్పటికీ ఎప్పుడైతే అవ్వట్లేదో అప్పుడు మెడికల్ హెల్ప్ తీసుకోవాలి. అంతేగాని పీరియడ్స్ రావట్లేదు అని ఇమీడియట్గా మెడికల్ హెల్ప్ తీసుకుని జస్ట్ పీరియడ్స్ రావడం కోసం డెఫినెట్లీ ఇప్పుడు ప్రిస్క్రైబ్ చేసేది ఓరల్ కాంట్రాసెప్టివ్స్. దానివల్ల ఎగ్ రిలీజ్ అవ్వదు. ఎండ్ ఆఫ్ ద కోర్స్ మీకు పీరియడ్స్ వస్తాయి, బట్ అది ఎగ్ రిలీజ్ అయ్యి ఓవులేషన్ వచ్చి కన్సీవ్ అవ్వగలిగే పీరియడ్స్ కాదు. అది జస్ట్ మనకి ఫ్లో వస్తుంది అంతే. అది యూజ్ ఏముంటుందండి? కావాల్సింది కూడా మనకి ఎగ్ రిలీజ్ అవ్వడమే. ఎగ్ రిలీజ్ అవ్వడం కావాలి అని అందరూ అనుకోవట్లేదు. షార్ట్ టర్మ్ ఫిక్స్ కోసం మాకు నెల పీరియడ్ వచ్చేయాలి అనుకుంటున్నారు. వాళ్ళకి తెలియదు కదా ఎగ్ రిలీజ్ వస్తున్న పీరియడా రాకుండా. అలా ఓసీ పిల్స్ వాడే వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తారు. అసలు ఏదైనా పాయింట్ ఉందా? అసలు నీకు ఎగ్గే రిలీజ్ అవునప్పుడు అసలు మీరు ప్రెగ్నెంటే అవ్వలేరు. అవును, మీకు నెల పీరియడ్స్ వస్తున్నా వేస్ట్ ఆ టాబ్లెట్స్ వేసుకొని. అవును. సో ఇలాంటప్పుడే మనం హార్మోన్స్ని సెట్ చేసుకోవాలి లైఫ్ స్టైల్తో పాటు. అక్కడే హోమియో చాలా మంచి రోల్ ప్లే చేస్తుంది. ఓకే. లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు ఎప్పుడైతే హోమియో మెడిసిన్ యూజ్ చేస్తారో ఓవ్యులేటరీ సైకిల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఎగ్ రిలీజ్ అయ్యి మీకు ఒక న్యాచురల్ పీరియడ్ సైకిల్ అనేది వస్తుంది. సేమ్ థైరాయిడ్కి కూడా అంతే. మీరు ఇప్పుడే మీకు థైరాయిడ్ డిటెక్ట్ అయినప్పుడు ఎప్పుడైతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారో విత్ లైఫ్ స్టైల్ చేంజెస్ మనం అది కూడా రివర్స్ చేయొచ్చు. సో మీకు ప్రెగ్నెన్సీలో ఎలాంటి ప్రాబ్లం ఉండేది. సో ఈ 16 to 20 yearsలో ఎప్పుడైతే పీసీఓడి థైరాయిడ్ వచ్చిందో ఇమీడియట్గా హోమియో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే చాలా మంచి స్కోప్ ఉంటుంది. అండ్ దాంతోపాటు పీరియడ్స్ వచ్చినప్పుడు చాలామంది మూడ్ స్వింగ్స్ కావచ్చు, బ్యాక్ పెయిన్ అనుకుంటూ రకరకాల పెయిన్స్, ఎస్పెషల్లీ స్టమక్ పెయిన్కి ఈ మధ్య కాలంలో ఎక్కువగా ట్రెండ్. మాకు పెయిన్ వచ్చింది అంటే పెయిన్ కిల్లర్ వాడడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. వీటి వల్ల మన బాడీకి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందంటారు? దాని ఎఫెక్ట్ ప్రెగ్నెన్సీ టైంలో ఏ విధంగా ఉంటుందంటారు? ఓకే. సో ఈ పీరియడ్స్కి ముందు కూడా కొంతమందికి వస్తుంది. దాన్నే మనం పిఎంఎస్ అని కామన్గా అంటాం, ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్. అప్పుడు లోవర్ బ్యాక్ పెయిన్ లేకపోతే అబ్డామిన్, మన కడుపు నొప్పి, నడుము నొప్పి, కాళ్ళు చేతులు లాగడము, ఒకలాంటి ఇరిటేషన్, తెలియని దానికి ఏడవడము, బ్రెస్ట్లో పెయిన్ లాంటిది రావడము, ఇవన్నీ చూస్తుంటాం. ఇవన్నీ కూడా హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ వల్లనే వస్తాయి. అండ్ పీరియడ్స్ ఫ్లో స్టార్ట్ అయిన తర్వాత కూడా కొంతమందికి పెయిన్ అనేది ఉంటుంది. ఈ పెయిన్ ఇంటెన్సిటీని బట్టి కొంతమంది మేనేజబుల్గా వాళ్ళ పనులు చేసుకోగలరు, లేదా కొంతమందికి పెయిన్ కిల్లర్ అవసరం రావచ్చు. పెయిన్ కిల్లర్ యాజ్ సచ్ సేఫ్. ఎప్పుడు డేకి ఒకటి తీసుకుంటున్నారు ఆన్ ఎ సివియర్ పెయిన్ ఉన్న రోజుల్లో అంటే పర్లేదు. మీరు రోజుకి 4 వేసుకుంటే కానీ లేవలేకపోతున్నారు. మీ బేసిక్ అంటే లేచి తిని పడుకుని మనం చేసుకునే బేసిక్ వర్క్ చేయడానికి కూడా మీకు 3-4 పెయిన్ కిల్లర్స్ కావాల్సి వస్తుంది అని అంటే ఎక్కడో ప్రాబ్లం ఉందనేది ఐడెంటిఫై చేసుకోవాలి కదా. ఖచ్చితంగా.
సో దీనికి మీకు అడినోమయోసిస్ ఉందా లేకపోతే ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లం ఉందా అంటే మనకి ఏదైతే యూట్రస్ మనము గర్భాశయం అంటామో దాని వెనక అతుకులు అనేవి ఏర్పడతాయి. ఓకే. సో ఈ అతుకుల వల్ల పీరియడ్స్లో సివియర్ పెయిన్ అనేది ఉంటుంది. ఆర్ ఫైబ్రాయిడ్స్, మనం గడ్డలు అలాంటి కామన్గా అంటుంటాం కదా, కణుపులు వచ్చాయి. సో ఇలాంటివన్నీ కూడా పెయిన్కి ఒక కాజ్. సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు జస్ట్ పెయిన్ కిల్లర్ వేసుకుంటే ఇవి ఫ్యూచర్లో క్యాన్సరస్గా మారే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అలాంటప్పుడు అసలు ఇంత పెయిన్ వస్తుంటే ఫస్ట్ ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. సో బట్ మీరు అన్నట్టు పెయిన్ కిల్లర్ ఒక్కటి వేసుకోవడం సేఫ్, పర్లేదు. కానీ దీనికి ఇంతకంటే సేఫ్ ఆప్షన్ హోమియోలో ఉంది. పెయిన్ కిల్లర్స్ లాగా వర్క్ చేసేవి విచ్ హెల్ప్, అంటే మీకు పీరియడ్స్ పెయిన్ తగ్గించే అంత మంచి మెడిసిన్స్ హోమియోలో కూడా ఉన్నాయి. అండ్ చాలా మంది కూడా అంటే ఒక మిత్ అని చెప్పొచ్చో లేదు అంటే ఫ్యాక్ట్, ఎక్కువగా పెయిన్స్ వస్తేనే ఆమెకి పీరియడ్స్ బాగున్నాయి అనుకునే ఫీలింగ్ ఉంది. అండ్ అసలు పీరియడ్స్ వచ్చినాక కూడా పెయిన్స్ లేకుండా చాలా నార్మల్గా ఉన్నా కూడా అంటే ఏదో ఒక ఎఫెక్ట్ ఉంది అని అనుకుంటూ ఉంటారు. దీన్ని ఎలా చూడాల్సిన అవసరం ఉందంటారు శ్వేత గారు? సో ఎప్పుడైనా మైల్డ్ టు మోడరేట్, అంటే మీరు అసలు పెయిన్ లేదు అంటే నాకు పీరియడ్స్ వచ్చాయనే తెలియట్లేదు అనే దగ్గర నుంచి కొద్దిగా పెయిన్ వస్తుంది బట్ నేను ఇంట్లో పనులు చేసుకోగలుగుతున్నాను అనేంత వరకు నార్మల్ అది. కానీ ఎప్పుడైతే ఇంత సివియర్ పెయిన్ వస్తున్నా కూడా మనం కామన్గా ఇంట్లో వినేది ఏంటి అని అంటే ఇంత పెయిన్ నార్మలే, ఆడవాళ్ళు అన్నాక నొప్పి భరించాలి, ఇంతకంటే పెద్ద నొప్పులు ఉంటాయి అనేది మాత్రం తప్పు. ఎందుకంటే ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు దాని వెనక వచ్చే సీరియస్ కాజ్ ఉంటే కనుక సివియర్ ఎండోమెట్రియోసిస్ కేసెస్లో ట్యూబ్స్ బ్లాక్ అయిపోయి ప్రెగ్నెన్సీ కూడా రాదు. సో మీరు 15 years అమ్మాయికి పెయిన్ నువ్వు భరించు అని చెప్తుంటే 10 years తర్వాత తనకి ట్యూబ్స్ బ్లాక్ అయిపోయి ఉంటాయి, అప్పుడు ఏం చేయలేరు, ఐవీఎఫ్ తప్ప ఇంకో సొల్యూషన్ లేదు. కానీ ఇదే 15 yearsలో తనకి ఎండోమెట్రియోసిస్ డిటెక్ట్ అయినప్పుడే ట్రీట్మెంట్ ఇప్పిస్తే తను నార్మల్ అయిపోయి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది కదా. ఖచ్చితంగా. సో సివియర్ పెయిన్ని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదు. సివియర్ పీరియడ్ పెయిన్ అనేది అస్సలు నార్మల్ కాదు అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. పీరియడ్స్ వచ్చినప్పుడు నార్మల్గా అంటే పెయిన్స్ రాకున్నా కూడా అంటే ఫ్లో బాగానే ఉంది, తను కూడా యాక్టివ్గా ఉంది అంటే అప్పుడు పెయిన్స్ మ్యాండేటరీగా అండి పీరియడ్స్లో? అస్సలు కాదు, అస్సలు కాదు. అలా కూడా మనకి హెల్దీగా ఉన్నట్టే కదా. ఫ్లో అనేది నార్మల్లీ 3 to 5 days అనేది నార్మల్. సో ఒక 25 వరకు 5 days చాలా బాగా అవుతుంది బ్లీడింగ్. 25 to 30 మధ్యలో 3 daysకి బ్లీడింగ్ ఉంటుంది. సో ఏజ్ ప్రకారం ఫ్లో అనేది కూడా మారుతూ ఉంటుంది. ఇది చాలా మందికి తెలియదు. కలర్ ఆఫ్ ద ఫ్లో గురించి భయపడుతూ ఉంటారు, అలానే ఎంత ఫ్లో అయిందా అనే గురించి కూడా భయపడుతూ ఉంటారు. సో ఈ 12 years నుంచి పీరియడ్ స్టార్ట్ అయ్యాయనుకుంటే 12 నుంచి 20-25 వరకు చాలా మంచి ఫ్లో ఉంటుంది. 12 to 16 వరకు 8 days కూడా అవ్వచ్చు, 7-8 days కూడా అవ్వచ్చు. ఆ తర్వాత గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది. 20 to 25లో 4 to 5 days, 25 నుంచి 30 వరకు ఒక 2 to 3 days, 30 above వాళ్ళకి 1 to 2 days కూడా అవ్వచ్చు. ఈ కలర్ కూడా ఏంటి అంటే ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు కొంచెం బ్రౌనిష్ గా రావచ్చు, తర్వాత గ్రాడ్యువల్ గా కొంచెం డార్క్ బ్లడ్ నుంచి బ్రైట్ రెడ్ అవుతుంది. సో ఈ 3 కలర్స్ అనేది నార్మలే. సో మీరు ఇనీషియల్ గా కొంచెం బ్రౌనిష్ డిశ్చార్జ్ చూసినా కూడా భయపడాల్సిన అవసరం లేదు, అది నార్మలే. అండ్ అలాగే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రెగ్నెన్సీ మనం చూస్తూ ఉంటే అందరూ కూడా ఒక 25-26 ఏజ్ తర్వాతనే పెళ్లి చేసుకోవడం, ఇటు జెంట్స్ అయినా ఫీమేల్స్ అయినా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇంటర్ కోర్స్ అయ్యే టైంలో మేము ఎంత ట్రై చేసినా కూడా మాకు కుదరట్లేదు అనే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అంటే మేజర్ డిఫరెన్స్ ఏంటండి, ఎందుకు అలా అవుతుంది? సో ఇప్పుడు ఏఎంహెచ్ అనేది మేజర్ మనం చూసుకోవాల్సిన విషయము. ఒకవేళ మీకు 27 yearsకి కూడా ఏఎంహెచ్ అంటే ఎన్ని ఎగ్స్ ఉన్నాయి, సో మీకు ఎంత బాగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు అని మనకి ఏఎంహెచ్ ఎగ్ రిజర్వ్తో తెలుస్తుంది. మీ ఏఎంహెచ్ 27-28 కూడా బాగుంటే మీరు అప్పుడు కూడా కన్సీవ్ అవుతారు. కానీ మీరు 25 టైంకే మీ ఏఎంహెచ్ నార్మల్లీ 2 నుంచి 4 వరకు ఉంటే మంచి రేంజ్ అనమాట. బట్ మీరు 25 పెళ్లి చేసుకునే టైంకి మీకు ఆల్రెడీ 1 ఉంది. సో మీకు 1 ఉన్నప్పుడు నేను ఇంకో 2 years డిలే చేసి నేను ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటాను అంటే ఎఫెక్ట్ అవుతుంది. మన నేచర్కి విరుద్ధంగా వెళ్ళలేం. నేచర్ నీకు 1 year ఇచ్చిన టైం, సో మనం పాటించాల్సిందే అది. ఇందుకనే ఫర్టిలిటీ టెస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో పెళ్లికి ముందు చేసుకోవాల్సిన టెస్ట్లు జాతకాలు మ్యాచ్ చేసుకున్నా పర్లేదు, ఫర్టిలిటీ టెస్ట్ మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. ఓకే, ఎస్పెషల్లీ ఏ ఏజ్ నుంచి అయితే మ్యాండేటరీగా చెక్ చేసుకోవాలని అవసరం ఉందంటారు? ఇప్పుడు మీరు పెళ్లి ప్లాన్ చేసుకుంటున్నారు, ఆ 6 months ముందర టెస్ట్లు చేయించుకోండి. చేయించుకుంటే ఏదన్నా మనం రివర్స్ చేయగలిగి, ఇప్పుడు ఇందాక చెప్పాను థైరాయిడ్ డిసార్డర్స్ ఉన్నాయి, థైరాయిడ్ ఉందని ప్రాబ్లమే తెలియదు బట్ అప్పుడు డిటెక్ట్ అయింది, హెల్ప్ చేయొచ్చు మనం. ఐరన్ లో ఉంది, వైటమిన్ D లో ఉంది, ఇలాంటివన్నీ కరెక్ట్ చేసుకోవచ్చు. పీరియడ్స్ రెగ్యులర్గా లేవు, PCOD ఉంది, 100% రివర్స్ చేయొచ్చు. సో ఇవన్నీ మీకు ప్రెగ్నెన్సీకి హెల్ప్ అయ్యేవే. దీంతో పాటు ఏదైనా కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి,
ఏదైతే ప్రెగ్నెన్సీకి ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటే. ఏంటేంటి అండి వైరల్ అంటే STIs అంటాం, ఓకే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. సో అలాంటివి ఉంటే వాటికి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సో ఇలాంటివి హెల్ప్ చేయొచ్చు. ఫస్ట్ లో హిమోగ్లోబిన్ ఉంది, అసలు దాంతో ఉన్నప్పుడు పీరియడ్ ఫ్లోనే కరెక్ట్ గా ఉండదు, పీరియడ్స్ కరెక్ట్ గా రావు. సో అలాంటి బేసిక్ దగ్గర నుంచి STIs జెనెటిక్ స్క్రీనింగ్ వరకు కూడా చేసుకోవచ్చు. సో ఇందులో ఫస్ట్ బేసిక్ టెస్ట్ ఏంటంటే కంప్లీట్ బ్లడ్ కౌంట్ ఒకటి, థైరాయిడ్ ప్రొఫైల్ ఒకటి, వైటమిన్ డి, మనకి లిపిడ్ ప్రొఫైల్ అని ఉంటుంది, ఇందాక మీకు చెప్పిన AMH, FSH, LH అండ్ ప్రొలాక్టిన్. ఇవి ఉమెన్ కి కావాల్సిన టెస్ట్లు. ఇవి చూస్తే మనకి వాళ్ళ ఫర్టిలిటీ ఎలా ఉంది అనేది అర్థమైపోతుంది. అండ్ చాలా మంది కూడా అంటే ఫీమేల్స్ లో కాకుండా మేల్స్ గురించి మనం మాట్లాడితే 30 years తర్వాత పిల్లలు కనాలి అనుకుంటున్నాము అంటే అది వాళ్ళకి పాసిబుల్ అవుతుందంటారా? మెన్లో డెఫినెట్లీ 35 వరకు గుడ్ ఏజ్ అని అంటాము, కానీ ఇప్పుడు 25-year-old మేల్లో కూడా స్పర్మ్ కౌంట్ చాలా తక్కువగా ఉంటుంది, 10 million కంటే తక్కువ ఉంటుంది. ఎందుకంటారండి? యాక్చువల్గా అయితే 60 million ఉండాలి. దాంట్లో కూడా మోటిలిటీ అనేది అబౌవ్ 60% ఉండాలి. 40 to 60% కదిలేవి అంటే మోటిలిటీ ఉన్నవంటే గుడ్ ఫర్టిలిటీ అనేది. మోటిలిటీ 0 కూడా కనిపిస్తుంది. ఆ ఉన్న 10లో కూడా అసలు హెల్దీ స్పర్మ్ లేవు. సో దీనికి మెయిన్ రీజన్ స్మోకింగ్, డ్రింకింగ్. ఓకే, ఫస్ట్ మేజర్ రీజన్. ఫ్రెండ్స్తో చాలా సరదాగా ఉంటుంది, లేదా మేము ఏదైనా పార్టీకి వెళ్తే ఇలా మేము తాగుతూనే స్మోక్ చేస్తూనే మాకు ఫ్రెండ్స్ ఉంటారు అని అనుకునే ఏజ్లో ఉన్నాం మనం. సో ఇలాంటి వాళ్ళందరూ 5 years తర్వాత రియలైజ్ అయ్యేది ఏంటి అని అంటే మాకు పిల్లలు కలగట్లేదు. మీరు 5 years చేసిన బ్యాడ్ లైఫ్ స్టైల్ రిజల్టే ఇది. సో ఫస్ట్ ఇమీడియట్లీ మానేయాల్సింది స్మోకింగ్ అండ్ డ్రింకింగ్. సరే మీకు హ్యాబిట్స్ లేవు, నెక్స్ట్ ఏంటంటే డెస్క్ జాబ్స్ 9 to 5, లంచ్ బ్రేక్లో తప్ప లేవరు. ఇలా ఉన్నప్పుడు లోవర్ బాడీకి అసలు బ్లడ్ సర్క్యులేషన్ ఎలా అవుతుంది? ఇప్పుడు మనం ఏదన్నా కూడా ఆ బాడీకి రక్తం బాగా అందుతుంటేనే బాగా పనిచేస్తుంది ఆర్గన్. సో మనం కూర్చునే ఉన్నప్పుడు బ్లడ్ ఫ్లో కిందికి ఎలా వెళ్తూ ఉంటుంది? ఎక్కడిదక్కడ పూలప్ అయిపోయి ఉంటుంది. సో 30 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ పర్ డే, మనం 150 minutes పర్ వీక్ అనేది యావరేజ్గా చెప్తాం. సో రోజుకి 30 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ ఉండాలి. ఇంకొకటి ఫర్టిలిటీకి, మేల్ ఫర్టిలిటీకి హెల్ప్ అయ్యే ఫుడ్స్ ఏంటి అంటే గుడ్ ఫ్యాట్స్ ఉన్న ఎగ్స్, చియా సీడ్స్, వాల్నట్స్, పంకిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, ఇలాంటి నట్స్ అండ్ సీడ్స్, ఫిష్ అండ్ ఎగ్స్, ఇలాంటి వాటిలో ఉండే గుడ్ ఫ్యాట్స్ అన్ని కూడా ఫర్టిలిటీకి హెల్ప్ అవుతాయి అన్నమాట. దాంతోపాటు ఇందాక చెప్పిన ఫిజికల్ యాక్టివిటీ, దీని మీద బాగా ఫోకస్ చేయాలి. అండ్ ఎస్పెషలీ ఉమెన్స్ వైపుకి వస్తే అంటే తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటండి? ఇప్పుడు ప్రెగ్నెన్సీకి ట్రై చేసే ఉమెన్కి ఎలాంటి ఫుడ్స్ కావాలంటే డెఫినెట్గా ఐరన్ ఎక్కువ ఉండే ఆకుకూరలు అన్నింటిలో బాగా ఎక్కువ ఐరన్ ఉంటుంది. అలానే మనకి ఈ నల్ల ద్రాక్ష ఒకటి, ఆలిమ్ సీడ్స్ అనేది ఒకటి అంటాం, డేట్స్, ఖర్జూరాలు, వీటిలలో బాగా మునగాకు పొడి, వీటిలో బాగా ఎక్కువ ఐరన్ ఉంటుంది. సో అవి తినాలి. ఫోలిక్ యాసిడ్ నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్. ఫోలిక్ యాసిడ్ డార్క్ గ్రీన్గా ఉండే వాటిల్లో ఉంటుంది, అంటే మనకి బీన్స్ కానీ లీఫీ వెజిటేబుల్స్, నట్స్లో బాగా ఎక్కువ ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. సో అవి ఎక్కువగా తీసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వైటమిన్ డి. దీనికోసం ఎగ్స్, ఫిష్ అండ్ డైరీ ప్రోడక్ట్స్, వీటిలో బాగా ఎక్కువ వైటమిన్ డి ఉంటుంది. దాంతోపాటు నెక్స్ట్ సీడ్స్, ఇందాక నేను చెప్పిన మేల్ అండ్ ఫీమేల్కి ఇద్దరికి అవే సేమ్ సెట్ ఆఫ్ సీడ్స్ చాలా బాగా వర్క్ అవుతాయి. ఓకే. అండ్ దాంతోపాటు ఎప్పుడైతే ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత, ఇంటర్ కోర్స్ అయిన తర్వాత మేము ట్రై చేసినా కూడా మాకు అవ్వట్లేదు, అండ్ మనకి కొన్ని క్యాలెండర్ అంటే మన క్యాలెండర్ బట్టి మనం చూసుకుంటే ఈ డేట్లో స్పెసిఫిక్గా మనం కలిస్తే మనకి రిజల్ట్స్ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అండ్ ఈ డేట్స్లో మనం ఎంత కలిసినా కూడా మనకి కాదు అని చెప్తూ ఉంటారు. దాన్ని ఎలా చెక్ చేసుకోవాలి అండి ఒకసారి క్లియర్గా? సో ఫర్టిలిటీ విండో అనేది ఒకటి ఉంటుంది, అంటే మనకి ఎవ్రీ ఉమెన్, సో ఎవ్రీ ఉమెన్కి మనకి నెలకి 28 days నుంచి 30 days అనేది ఒక నార్మల్ సైకిల్ కింద కన్సిడర్ చేస్తే మీకు 14th day అనేది ఎగ్ రిలీజ్ అవుతుంది. ఆ ఎగ్ రిలీజ్ అయ్యి అది స్పర్మ్తో కలిసినప్పుడే మనకి ఒక అంటే అండం అండ్ ఎగ్ అంటాం కదా, సో ఒక ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది, అదే ఫ్యూచర్ బేబీ. సో ఇది ఫామ్ అవ్వడానికి ఆ ఎగ్ అనేది 14 days నుంచి ఒక 1 to 2 days వరకు ఉంటుంది అనమాట. సో దీనికి ముందే స్పర్మ్ అనేది ఒకవేళ రెడీగా ఉంటే, అంటే ఒక 2 days ముందు నుంచి, అంటే ఒక 2 days తర్వాత. సో ఇలాగా ఈ 12 to 16 day విండో అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకని 14 daysకి ఒక 2 days ముందు, 2 days తర్వాత ఒక ఆల్టర్నేట్ డే కలుస్తూ ఉంటే ఫర్టిలిటీకి బెటర్గా హెల్ప్ అవుతుంది. చాలా మంది ఓవ్యులేషన్ ని పీరియడ్స్ అయిపోయిన తర్వాత 14th day అనుకుంటారు. సో నేను ఫస్ట్ అని చెప్తాం. సో ఫస్ట్ కన్సిడర్ చేసుకుంటే ఈజీ. సో మీకు ఇవాళ పీరియడ్స్ day 1 మీకు 1st January రోజు వచ్చింది అనుకుందాం. మీ పీరియడ్ సైకిల్ ఒక 30 days ఉంది. సో ఇప్పుడు మీకు 5 days వరకు బ్లీడింగ్ అవుతుంది, అంటే 1st నుంచి 5th వరకు మీకు బ్లీడింగ్ అయింది. కానీ మీ day 1 5th తర్వాత 6th రోజు కౌంట్ చేస్తారు అందరూ. చేయకూడదు. మీకు 1st రోజు ఎప్పుడైతే బ్లీడింగ్ స్టార్ట్ అవుతుందో అదే మీ day 1.
ఆఫ్ సైకిల్. ఇక్కడ నుంచి 14th డే అంటే 14th January రోజు మీకు ఎగ్ రిలీజ్ అయి ఉంటుంది. ఒక రోజు అటు ఇటు అనుకుందాం, ఒక్కొక్క బాడీ టైప్ ఒక్కొక్కలా ఉంటుంది. 14th or 15th మీకు ఎగ్ రిలీజ్ అవుతుంది. సో ఈ ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో సో 13th నుంచి మీరు 16th వరకు కలవడానికి ట్రై చేయాలి. సో ఇలాంటప్పుడు మీ ఫర్టిలిటీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే స్పర్మ్ అనేది బాడీలో 2 to 3 days వరకు అలైవ్ గా ఉంటుంది. ఎగ్ అనేది 24 hours ఉంటుంది. సో ఇప్పటికి ఆల్రెడీ స్పర్మ్ రెడీగా ఉంటే ఫర్టిలిటీకి బెటర్గా హెల్ప్ అవుతుంది. ఇలా కాకుండా ఇప్పుడు 5th నుంచి 14th కౌంట్ చేశారనుకోండి, ఎప్పటికవుతుంది, మంత్ ఎండ్కి అవుతుంది. అప్పటికి మీకు ఆల్రెడీ ఒక నెక్స్ట్ సైకిల్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. సో ఫర్టిలిటీకి హెల్ప్ అవ్వదు. సో అందుకని ఓవ్యులేషన్ బాగా క్యాల్కులేట్ చేసుకోవాలి. అండ్ ఓవ్యులేషన్ అవుతుంది అని మనకు తెలియడానికి వైట్ డిశ్చార్జ్ అనేది అవుతుంది. స్టిక్కీగా తీగలాగా అవుతుంది. నార్మల్గా పీరియడ్స్ ముందు ఆర్ పీరియడ్స్ తర్వాత వాటరీగా ఉంటుంది వైట్ డిశ్చార్జ్. బట్ పీరియడ్స్ ఈ ఓవ్యులేషన్ టైంలో థిక్ ఇలా తీగలాగా వస్తుంది అనమాట. సో అలా వచ్చి ఒళ్ళు కొంచెం వెచ్చబడుతుంది, కొంచెం లోవర్ అబ్డామిన్లో పెయిన్ ఉండొచ్చు. అలా ఉంటే అది ఓవ్యులేషన్ టైం అని అర్థం చేసుకోవాలి. లేకపోతే సింపుల్గా ఫార్మసీలో ఎలా అయితే ప్రెగ్నెన్సీ కిట్స్ ఉంటాయో ఓవ్యులేషన్ కిట్స్ కూడా ఉంటాయి. ఓకే, సింపుల్ యూరిన్ టెస్ట్తో మీకు ఆ రోజు మీరు ఓవ్యులేట్ అవుతున్నారా లేదా 2 lines-తో తెలుస్తుంది. సో ఇవి కూడా యూస్ చేయొచ్చు. అండ్ అలాగే దాంతో పాటు మనం చూస్తే అంటే ప్రెగ్నెన్సీ రావడానికి రాకపోవడానికి మనం ఇవంతా దాకా మాట్లాడుకున్నాం. ప్రెగ్నెన్సీ అయిన తర్వాత కూడా వాళ్ళు తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటి, అండ్ చాలా మంది ప్రెగ్నెన్సీ టైంలో ఎక్సర్సైజ్ చేయొచ్చా చేయొద్దా, చేస్తే ఎంతసేపు చేయాలి, ఏ ఎక్సర్సైజ్ చేయాలి, ఇలా లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో దాని గురించి కూడా సో ప్రెగ్నెన్సీ ట్రై చేసే ముందే మీరు ఒక గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ బేబీలో ఫామ్ అయ్యే న్యూరల్ ట్యూబ్ అంటే బ్రెయిన్ డెవలప్ అయ్యేది. సో అప్పుడు ఫోలిక్ యాసిడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ట్రై చేసి ఒక 3 months ముందు నుంచి ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ చేసుకోవాలి. సో అది చేసిన తర్వాత యాక్చువల్లీ ప్రెగ్నెన్సీకి ఒక 1 year ముందు నుంచే మీరు మీ వెయిట్ని ఒక గుడ్ రేంజ్లో మీ BMI ప్రకారం పెట్టుకుని ఫిజికల్ యాక్టివిటీ ముందు నుంచే స్టార్ట్ చేయాలి. ప్రెగ్నెంట్ అయిన తర్వాత కాదు, ముందు నుంచే మీరు ఫిజికల్గా యాక్టివ్గా ఉంటే కన్సీవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ కన్సీవ్ అయిన తర్వాత ఫస్ట్ ట్రైమెస్టర్ అనేది కొంచెం రిస్కీ, ఎందుకంటే మాక్సిమం మిస్క్యారేజెస్ ఫస్ట్ ట్రైమెస్టర్లో అవుతాయి. కాబట్టి వాకింగ్ వరకు చేయొచ్చు. ఎక్కువ స్ట్రెన్యూస్గా ఉండే వెయిట్స్ లిఫ్ట్ చేయడం అలాంటివి విత్ మానిటరింగ్ మీకు బాగా అలవాటు ఉంటే చేయొచ్చు. బట్ ఫస్ట్ ట్రైమెస్టర్లో అవాయిడ్ చేస్తే బెటర్. నెక్స్ట్ ట్రైమెస్టర్ అనేది చాలా బెస్ట్ టైం టు డూ ఎనీథింగ్. అంటే ఆ సెకండ్ ట్రైమెస్టర్లో అంటే 3 నుంచి 6 నెలలు కామన్ లాంగ్వేజ్లో, అప్పుడు మీరు మంచి ఫిజికల్ యాక్టివిటీ చేయొచ్చు. ఓకే, అంటే ఇంట్లో అయినా కూడా చేసుకోవచ్చు, లేదా మీరు ఎవరైనా హెల్ప్ తీసుకునైనా చేయొచ్చు. ఇలా చేస్తే ఏమవుతుంది అని అంటే ఈ ప్రెగ్నెన్సీలో వచ్చే నడుము నొప్పిని చాలా వరకు తగ్గించవచ్చు. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో వెయిట్ ముందుకు ఎక్కువ అవుతున్నప్పుడు ఆ బ్యాక్ మజిల్స్ ముందుకు పుల్ అయ్యి మనకి ఏదైతే వెన్ను ఉంటుందో దాని మీద బాగా బరువు పడుతుంది. అలాంటప్పుడు నడుము నొప్పి వస్తుంది. దాన్ని కూడా మనం తగ్గించవచ్చు. ఇంట్లో ఏంటంటే సింపుల్గా మీరు మీ పార్ట్నర్తో కానీ ఆర్ మీ పేరెంట్స్ ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకుని కూర్చుని లేస్తాం కదా గుంజుళ్ళలాగా, అలాంటివి చేయొచ్చు. నేల మీద తడిబట్ట పెట్టినప్పుడు ఎలాగా ఇలా నడుస్తూ కాళ్ళ మీద కూర్చొని తుడుస్తాం కదా, అది కూడా ఒకలాంటి ఎక్సర్సైజ్. మెడిసిన్ బాల్ అని పెద్ద బాల్ ఉంటుంది, ఇలా బౌన్స్ అయ్యే బాల్. సో దాని మీద కూర్చుని హిప్ రొటేషన్స్ లాంటివి చేసుకోవచ్చు. సింపుల్గా క్యాట్ అండ్ కౌ పోజ్ అని ఉంటుంది. సో అలాంటి బ్యాక్ స్ట్రెంథనింగ్ వర్కౌట్స్ చేయొచ్చు, లేదా ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకునైనా చేయొచ్చు. కానీ ప్రెగ్నెన్సీని అదొక డిసీజ్ లాగా బెడ్ రిడన్ గా మాత్రం ఉండకూడదు. మీరు ప్రెగ్నెన్సీలో ఎంత యాక్టివ్ గా ఉంటే మీ డెలివరీకి అంత బాగా హెల్ప్ అవుతుంది. నార్మల్ డెలివరీ అనేది ఏది మ్యాజికల్ కాదు, మన చేతిలోనే ఉంది. అఫ్ కోర్స్ అన్ని ట్రై చేసినా కూడా సిజేరియన్ అవుతే దాన్ని బ్లేమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఈ 9 months అస్సలు యాక్టివిటీ లేకుండా ఉన్నారంటే నార్మల్ అయ్యే వాళ్ళకి కూడా ఖచ్చితంగా సిజేరియన్ అవుతుంది. సో మీ యాక్టివ్ లైఫ్ స్టైలే మీ డెలివరీని డిసైడ్ చేస్తుంది. ఓకే, సో అందుకని ఫిజికల్ యాక్టివ్ ఉండాలి అండ్ ప్రాపర్ న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి. ఇంకొక కామన్ మిత్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో ఇద్దరికి తినాలి. అవునవును, ఇద్దరికి తినాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక పూట ఫుడ్ అంతా ఎక్స్ట్రా తినాలి మన టోటల్ డేలో. అంటే ఇప్పుడు రోజుకి ఒక 1800 calories కావాలి అంటే ఇప్పుడు ఒక 2200 calories తినాలి. కానీ దానికి డబల్ 18కి 3600 calories తినిపిస్తారు. అలా ఓవర్గా తినడం వల్ల ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఓవర్ వెయిట్ అయిపోతారు బాగా. యావరేజ్ గా ప్రెగ్నెన్సీలో గెయిన్ అవ్వాల్సిన వెయిట్ 10 నుంచి 13 kilos. కానీ మనం చూస్తే 20-22 kilos కూడా పెరుగుతారు చాలా మంది. ఇలా ఉన్నప్పుడు జెస్టేషనల్ డయాబెటీస్, ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ చాలా కామన్ రీజన్. హై బీపీ కూడా పెరగచ్చు ఇలా ఎక్కువ షుగర్స్ తినడం వల్ల. ఈ హై బీపీ ఉన్నప్పుడు ప్రీటర్మ్ లేబర్ అంటే 7th month 8th month లో డెలివరీస్ రావడం, చాలా కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి. సో వెయిట్ పెరగకుండా కంపల్సరీ వాకింగ్ చేయాలి,
ఖచ్చితంగా పోర్షన్ కంట్రోల్ చేసుకుని తినాలి. మీ ఫుడ్లో అన్నం తక్కువ ఉండాలి, కూర పప్పు ఎక్కువ, ఆకుకూరలు అలాంటివి ఎక్కువగా తీసుకోవాలి. అంతేగాని డబల్ తినాల్సిన అవసరం అయితే లేదు. అండ్ అలాగే ప్రెగ్నెన్సీ టైంలో చాలా మందికి రకరకాల క్రేవింగ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఆ క్రేవింగ్స్ అంటే ఎందువల్ల వస్తూ ఉంటాయి అంటారు? సో క్రేవింగ్స్ అనేది ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ కొంతగా డౌన్ అవుతాయో అప్పుడు డెఫినెట్లీ షుగర్ తినాలి అని అనిపిస్తుంది. సో షుగర్ తినాలి అని అనిపించినప్పుడు షుగరే తినాల్సిన అవసరం లేదు. సో దానికి ఆల్టర్నేటివ్ గా మంచి ఫ్రూట్స్ తినొచ్చు, ఖర్జూరాలు తినొచ్చు, ఇంట్లో చేసుకునే పల్లి లడ్డూలు, నువ్వుల లడ్డూలు అవి తినొచ్చు. ఇప్పుడు షుగర్ క్రేవింగ్స్ నిజంగా వస్తున్నాయి లేదా క్రేవింగ్స్ పక్కన పెడితే వస్తున్నాయని చెప్పి కేక్స్, డోనట్స్, పేస్ట్రీస్ ఇలాంటివి తినేస్తున్నారు. అది నార్మల్ పీపుల్కి అంత డేంజరస్ అన్నప్పుడు ప్రెగ్నెన్సీలో ఇంకెంత రిస్క్. చాలా. దీనివల్ల బేబీ వెయిట్ కూడా ఓవర్ వెయిట్ అవుతున్నారు. సో ఈ ఓవర్ వెయిట్ అయిన బేబీస్ మోర్ ప్రోన్ టు గెట్ పీసీఓడి. ఒకవేళ మీకు అమ్మాయి కనుక పుడుతుంది అంటే మీరు ప్రెగ్నెన్సీలో ఎక్కువ తినడం వల్ల పాప ఓవర్ వెయిట్ పుట్టి తను పీసీఓడి వస్తుంది. సో ప్రెగ్నెన్సీ చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ప్రెగ్నెన్సీ చేసేటప్పుడు నార్మల్ డెలివరీ కావచ్చు, సీ సెక్షన్ తర్వాత ఎక్కువగా మిత్ ఉంది. అంటే నాకు సీ సెక్షన్ అయింది, దాని తర్వాతనే నాకు ఎక్కువగా బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అయింది అని చెప్తూ ఉంటారు. నిజంగానే అంటే మనకి సీ సెక్షన్ తర్వాత బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువగా వస్తుందంటారా? లేదు అంటే ఇన్ బిల్ట్ మనకి జనరల్ యాక్టివిటీస్ మీరు ఎప్పుడైతే చెప్తూ ఉన్నారో ప్రతిదీ కూడా ఇనిషియల్గా అయితే రాదు, దాని ఎఫెక్ట్ మనకి ఫస్ట్ నుంచే ఉంటుంది అన్నారు కాబట్టి దాన్ని ఇలా చూడొచ్చు అంటారా? సో మెయిన్ ప్రెగ్నెన్సీలో బ్యాక్ పెయిన్ అనేది అసలు లేకుండా అయితే ఏ మదరు ఉండరు. ప్రెగ్నెన్సీలో బ్యాక్ పెయిన్ అనేది నేను ఇందాక చెప్పినట్టు వెయిట్ ముందుకి లాగడం వల్ల వస్తుంది. సో ఎప్పుడైతే గుడ్ బ్యాక్ సపోర్ట్ ఇచ్చి మనం బ్యాక్ మజిల్స్ని స్ట్రెంగ్తెన్ చేసుకుని ఎక్సర్సైజెస్ చేస్తామో చాలా వరకు బ్యాక్ పెయిన్ తగ్గించవచ్చు. ఇలా ముందు ఎక్సర్సైజ్ చేయడం వల్ల పోస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చే బ్యాక్ పెయిన్ కూడా తగ్గుతుంది. అంతేగాని ఇంజెక్షన్ ఇస్తే బ్యాక్ పెయిన్ అనేది రాదు ప్రెగ్నెన్సీలో. ఆర్ డెలివరీ టైంలో ఎపిడ్యూరల్కి కానీ సీ సెక్షన్కి ఇచ్చే అనస్థీషియా వల్ల కానీ వీటి వల్ల బ్యాక్ పెయిన్ రావడం అనేది మాత్రం జరగదు. ఇది అనవసరంగా డాక్టర్స్ తీసుకునే బ్లేమ్. సో డాక్టర్స్ని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది మీ ఫిజికల్ ఇన్యాక్టివిటీ వల్ల వచ్చిన పెయిన్, డాక్టర్లు ఇచ్చే ఇంజెక్షన్ వల్ల వచ్చే పెయిన్ కాదు. అండ్ ఎస్పెషల్లీ స్ట్రెచ్ మార్క్స్, ప్రెగ్నెన్సీ తర్వాత స్ట్రెచ్ మార్క్స్ ఏవైతే ఉంటాయో అప్పుడు కనుక మనం ఎక్కువగా ఇచ్చింగ్ అలా వచ్చినప్పుడు మనం చేస్తే అవి కంటిన్యూ అయితే లైఫ్ టైం వరకు అని చెప్తూ ఉంటారు. అది నిజమేనండి? ఇది కూడా మిత్తే. సో ఎందుకంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీలో బెల్లీ మీద వస్తాయి స్ట్రెచ్ మార్క్స్, కానీ మనం అబ్జర్వ్ చేసుకుంటే మన బాడీ మీద ఎక్కడో అక్కడ ఉంటాయి. అంటే ఇప్పుడు కొద్దిగా వెయిట్ గెయిన్ అయ్యారు, సో ఆర్మ్స్ దగ్గర రావచ్చు, హిప్స్ దగ్గర రావచ్చు. సో ఇవి కూడా స్ట్రెచ్ మార్క్స్. ఎలా అయితే మన ఏదైతే పార్ట్ స్ట్రెచ్ అవుతుందో అక్కడ మార్క్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఎందుకంటే స్కిన్ స్ట్రెచ్ అవుతుంది కాబట్టి అక్కడ ఆ మార్క్స్ అనేవి పడతాయి. సో అలా ఉన్నదాన్ని మనం ప్రివెంట్ చేయలేము, ఆపలేము, అలాంటివి వచ్చిన దాన్ని కూడా తగ్గించలేము. అంతేగాని అది స్క్రాచ్ చేస్తే వచ్చే మార్క్స్ కాదు. ఇప్పుడు మన పొట్ట ఇంత ఉండేది ఇంత పెద్దగా అయింది, సో ఆ స్ట్రెచ్ అయిన స్కిన్ వల్ల వచ్చిన మార్క్స్ అది. ఆ స్ట్రెచ్చింగ్ని మనం ఆపలేము, సో స్ట్రెచ్ మార్క్స్ని కూడా ఆపలేము. కొంతమంది ఉంటారు గిఫ్టెడ్, వాళ్ళు ప్రెగ్నెన్సీ అయిన తర్వాత కూడా వాళ్ళకి స్ట్రెచ్ మార్క్స్ ఉండవు. ఓ అలా కూడా ఉంటుంది ఉంటారు. అంటే ఏ కండిషన్లో? జెనెటిక్. అది కూడా మీకు స్కారింగ్ అంటే మీ బాడీ మీద ఒక స్కార్ పడడం అనేది ఎంత ఇంటెన్సిటీలో అవుతుంది అనేది కూడా మన జీన్స్లో డిసైడ్ అయి ఉంటుంది. సో ఒక్కొక్క ఉమెన్లో స్ట్రెచ్ మార్క్స్ ఒక్కొక్క ప్యాటర్న్లో పడతాయి. కొంతమందికి జస్ట్ అక్కడక్కడ పడి ఉండొచ్చు, కొంతమందికి చాలా సివియర్గా ఉంటుండొచ్చు. ఇవన్నీ వాళ్ళ చేతిలో ఉన్నవి మాత్రం కాదు. ఆర్ ఏదైనా ఆయిల్ రాస్తే, మాయిశ్చరైజర్ రాస్తే తగ్గిపోతుందా అంటే తగ్గదు. కొద్ది వరకు స్కిన్ స్ట్రెచ్ అయినప్పుడు వచ్చే ఆ డ్రైనెస్ని తగ్గిస్తుందేమో కానీ స్ట్రెచ్ మార్క్స్ని తగ్గించే మెడిసిన్ కానీ ఆయింట్మెంట్స్ కానీ లేవు. దయచేసి ఆ స్కామ్లో ఎవ్వరూ పడకూడదు. ఓకే. అంటే మీరు చెప్పేదాకా అంటే అసలు ప్రెగ్నెన్సీ ఉంటే ఇచ్చింగ్ చేస్తే కంటిన్యూస్గా లైఫ్ టైం వరకు అది ఉంటుంది అన్నది తెలిసే, కానీ అంటే కొందరికి అది రాదు అన్నది కూడా చాలా తక్కువ మందికే తెలుసు అనమాట. అండ్ ఈ ప్రెగ్నెన్సీలో ఎస్పెషలీ మనం చూస్తే తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటి అంటే జాగ్రత్తలు, ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ మ్యాండేటరీ అని చెప్పారు. అండ్ ఫుడ్ కూడా ఎక్కువగా తీసుకోవద్దు అని అన్నారు. అంటే బేబీకి కావచ్చు, తనకి కావచ్చు, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది అంటారు? సో ప్రెగ్నెన్సీలో అందరు మిస్ అయ్యే మేజర్ పాయింట్ ఏంటంటే ప్రోటీనే మనకి మజిల్ కానీ బోన్ కానీ ఏది బిల్డ్ అవ్వాలన్నా కూడా బాడీలో ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. చిన్న సెల్ ఫామ్ అవ్వాలన్నా కూడా ప్రోటీన్ కావాలి. సో ఇలాంటి ప్రోటీన్ని తగ్గించేసి ఫ్యాట్ ఎక్కువగా ఉండే నెయ్యి, పంచదార, బెల్లం మంచిదని ఇవన్నీ ఎక్కువ పెట్టేస్తారు. సో ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఎగ్స్ కానీ, ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్స్, చికెన్, ఫిష్ ఇలాంటివి పెట్టచ్చు. రెడ్ మీట్ కొద్దిగా తక్కువ తీసుకుంటేనే మంచిది. సో ఇలాంటివి బాగా ఇప్పించాలి, అవి నెగ్లెక్ట్ చేస్తారు. సో ఫ్రూట్స్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వాటిలో ఉండే విటమిన్స్ అండ్ న్యూట్రియంట్స్ అన్నీ కూడా బేబీకి చాలా ఇంపార్టెంట్. సో మీ మీల్ ఎలా ఉండాలంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తీసుకున్నారు, 5-6 ఇడ్లీలు పెట్టేశారు, అందులో ఉన్న జస్ట్ కార్బోహైడ్రేట్స్, దానివల్ల వెయిట్ గెయిన్ తప్ప ఏం లేదు. అదే ఒక 2 ఇడ్లీలు, సరే 3 ఇడ్లీలు పెట్టి 1 to 2 బాయిల్డ్ ఎగ్స్ ఇచ్చారు, దాంతోపాటు మంచి వెజిటేబుల్స్ యాడ్ చేసిన ఒక సాంబార్ ఇచ్చారు, ఇది ఒక కంప్లీట్ మీల్. ఇలా ఉండాలి ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ మీల్. ఇది అయిపోయింది, ఇది ఒక 8-8:30కి బ్రేక్ఫాస్ట్ తిన్నారు అని అంటే
ఒక 10 అరౌండ్ ఏదైనా సీజనల్ ఫ్రూట్. ఇప్పుడు సీజన్లో బాగా వచ్చే జామకాయలు, ఆరెంజెస్, ఇలాంటి పపాయ కూడా తినొచ్చు. రైప్ పపాయ ప్రెగ్నెన్సీలో కూడా సేఫే. అంటే చెప్తూ ఉంటారు అది పప్పాయ తింటే ప్రెగ్నెన్సీ పోతుంది అని. రైప్ పండిపోయిన పపాయ వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీకు అంత రిస్క్గా అనిపిస్తే సెకండ్ ట్రైమిస్టర్లో తీసుకోండి, ఫస్ట్ ట్రైమిస్టర్లో అవాయిడ్ చేయండి. సో ఫస్ట్ 3 months తీసుకుంటే ఏం కాదు. డాక్టర్స్ కూడా చెప్తారు పపాయాలో వైటమిన్ ఏ, సి, గుడ్ అమౌంట్ ఆఫ్ మనకి అన్ని కావాల్సిన విటమిన్స్ అన్నీ ఉంటాయి పపాయాలో. సో అది చాలా ఇంపార్టెంట్. సో పపాయ కూడా తీసుకోవచ్చు. దాంతోపాటు ఎనీ సీజనల్ ఫ్రూట్. సో ఇది 10 o'clock. మళ్ళీ 12:31కి చక్కగా ఒక బిగ్ బౌల్ ఆఫ్ రైస్ ఉండాలి. దాంతోపాటు ఒక ఆకుకూర కంపల్సరీ, ఒకటి ఏదైనా నార్మల్ వెజిటేబుల్, పప్పు కానీ లేకపోతే ఏదైనా మీట్ కానీ ప్రోటీన్ కోసం, ఒక కప్ పెరుగు, ఇలా మీల్ ఉండాలి. ఇంత అన్నం తినేసి ఇంత కొంచెం కూర తింటే వేస్ట్. మీకు ఏం న్యూట్రిషన్ ఉండదు, మీ బేబీకి ఎలాంటి న్యూట్రిషన్ ఉండదు. సో మీల్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలి. 4-4:30 ఆ టైంకి మళ్ళీ నట్స్, సీడ్స్ అలాంటిది ఏదైనా తినొచ్చు. సో నట్స్ అండ్ సీడ్స్లో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, అది కూడా హెల్ప్ చేస్తుంది. డిన్నర్లో కూడా అంతే, ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకున్న ఉప్మా లాంటివి, దాంతోపాటు మళ్ళీ ఒక గ్లాస్ ఆఫ్ మజ్జిగ కానీ లేకపోతే ఒక గ్లాస్ ఆఫ్ పాలు కానీ ఇలాంటివి తాగితే అది కూడా ఒక బ్యాలెన్స్డ్ మీల్. పనీర్ తినొచ్చు, తోఫు తినొచ్చు ప్రోటీన్ కోసం, లేదా శనగలు, బొబ్బర్లు, రాజ్మా, చోలే ఇలాంటివి చాలా ఉన్నాయి. ఏదైనా మన మీల్లో కార్బోహైడ్రేట్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అన్నీ కలిపి ఉండాలి. సో ఇది ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ మీల్. అండ్ మనం చూసుకుంటే అంటే ఫస్ట్ లేట్ పీరియడ్స్, తొందరగా చిన్న వయసులోనే పీరియడ్స్కి రావడం, ఇవన్నీ మనం మాట్లాడుకున్నప్పుడు ఒక నార్మల్ ప్రెగ్నెన్సీ ఎలా అవ్వాలో అని కూడా మనం తెలుసుకుందాం. అండ్ ఇంత ప్రాసెస్లో చాలామంది కూడా అంటే ఇప్పుడు మనం చూస్తే ప్రెగ్నెన్సీ 30 తర్వాత ట్రై చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మీరు చెప్పారు మినిమం 16 నుంచి 30 ఏజ్ ఈ మధ్యలో మనం ట్రై చేస్తేనే బాగుంటుంది అని. అండ్ మీరు అన్నట్టుగానే ఒక హెల్దీ ఫుడ్ తీసుకుంటాం, లైఫ్ స్టైల్ కూడా ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది, ఫుడ్ తీసుకునే ఆహారంలో కూడా చాలా మంచి హెల్దీగా ఉన్నాం. అంటే 30+ తర్వాత కూడా ఒకవేళ ఈ కండిషన్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఖచ్చితంగా అవుతుంది. IUI, IVF ఏది లేకుండా ఇంత మంచి హెల్దీ లైఫ్ స్టైల్లో 30+ వాళ్ళు కన్సీవ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మన లైఫ్ స్టైలే 100% రోల్ ప్లే చేస్తుంది. ఓకే, అంటే మనం తీసుకునే ఆహారం, మనం చేసే యాక్టివిటీ ప్రతి ఒక్కటి కూడా ఇంపాక్ట్ ఉంటుంది అంటారు. అండ్ అలానే మనం చూసినట్లు మెనోపాజ్ స్టేజ్లో కూడా చాలా మందికి అంటే ఎర్లీగా అయిపోతుంది అని మీరు చెప్పడం జరిగింది. అప్పుడు మెంటల్గా ఒక ఉమెన్ అంటే ప్రెగ్నెన్సీ అయిపోతుంది, ఆ తర్వాత పీరియడ్స్, పెయిన్ ఇవన్నీ వచ్చి లాస్ట్ స్టేజ్ మెనోపాజ్. ఆ తర్వాత అక్కడ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందంటారు ఒక ఉమెన్ది? అంటే ఒక మదర్గా కావచ్చు అండ్ ఒక పేరెంట్గా, అండ్ ఇవన్నీ ప్రాసెస్లో తన ఫిజికల్ యాక్టివిటీ అండ్ ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు చాలా టైర్డ్ అయి ఉంటుంది అని చెప్పొచ్చు. అంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎస్పెషల్లీ మెనోపాజ్ స్టేజ్ వచ్చినప్పుడు? సో మెనోపాజ్ అనగానే చాలా మంది అమ్మాయి ఇంకా నాకు పీరియడ్స్ రావు, నేను ఏ గుళ్ళకైనా వెళ్ళొచ్చు, ఏ ఫంక్షన్స్కైనా ఈజీగా వెళ్ళొచ్చు అనుకుంటారు. కానీ మనకి పీరియడ్స్ ఉండడం అనేది ఒక పెద్ద గిఫ్ట్. ఎందుకంటే మన పీరియడ్ హార్మోన్స్ ఉత్తి పీరియడ్ని కాదు, మన బాడీలో కాల్షియంని కూడా రెగ్యులేట్ చేస్తాయి. ఆ కాల్షియం మన బోన్స్లో ఎంత స్ట్రాంగ్గా ఉంటే మన బోన్స్ అంత స్ట్రాంగ్గా ఉంటాయి. మెనోపాజ్ అయిన తర్వాత చాలా మంది మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఒంట్లో కాల్షియం అంతా పోతూ ఉంటుంది. ఎందుకంటే మనకి పీరియడ్స్ వచ్చేటప్పుడు ఉండే ఈస్ట్రోజనే మన కాల్షియంని కాపాడుతుంది. సో తర్వాత అందుకని ఎంత లేట్గా పీరియడ్స్ ఆగితే మన బోన్స్ అంత స్ట్రాంగ్గా ఉంటాయి. ఇప్పుడు ఒక 9 years అమ్మాయికి 35కే మెనోపాజ్ వచ్చిందంటే తన బోన్స్ 55 బదులు 35 దగ్గర నుంచి వీక్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఓకే. అండ్ ఈ కాల్షియం లేకపోవడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఎర్లీ హార్ట్ అటాక్స్ కూడా ఒక రీజన్, ఎర్లీ పీరియడ్స్ వస్తాయి. సో అందుకని మనకి ఎంత లేట్ మెనోపాజ్ ఉంటే అంత హెల్దీగా ఉంటారు. ఈ మెనోపాజ్ స్టార్ట్ అయ్యి ఒక ఫ్యూ ఇయర్స్, ఒక 3-4 years ముందు నుంచి కొంచెం ఇర్రెగ్యులర్ అవ్వడం స్టార్ట్ అవుతాయి పీరియడ్స్. కొంతమందికి ఓవర్ బ్లీడింగ్ అవ్వచ్చు, కొంతమందికి అసలు ఏ ప్రాబ్లం లేకుండా 3 monthsకి ఒకసారి వస్తూ ఆగిపోవచ్చు. మెనోపాజ్ అని ఎప్పుడు అంటాము అని అంటే 12 months కంటిన్యూస్గా ఒక్క నెల కూడా పీరియడ్ రాకుండా ఉండాలి. అప్పుడే దాన్ని మనం మెనోపాజ్ కింద కన్సిడర్ చేస్తాం. 8 months రాలేదు, మధ్యలో ఒక నెల వచ్చింది, అప్పుడు దాన్ని మెనోపాజ్ అనలేం. మళ్ళీ ఇంకొక 1 year రాకుండా ఉంటేనే దాన్ని మెనోపాజ్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే. సో ఈ మెనోపాజ్ టైంలో ఉమెన్లో మెయిన్గా ఉండేది హీట్ ఫ్లాషెస్, ఒంట్లోంచి వేడి సెగలు వస్తున్నాయి అని చెప్తారు. అదొకటి. మూడ్ స్వింగ్స్, తెలియని దానికి చిరాకు పడ్డం లేదా బాగా బాధపడ్డం, బాడీ పెయిన్స్ బాగా ఎక్కువ వస్తుంటాయి, చాలా నీరసం పడిపోతూ ఉంటారు, బ్లడ్ లాస్ డెఫినెట్లీ ఎక్కువగా ఉంటుంది కొంతమందికి. సో ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఆ ఏజ్లో వాళ్ళ హెల్త్ చాలా నెగ్లెక్ట్ చేసుకుంటారు. అలాంటప్పుడు కూడా మీరు ఒక డాక్టర్ హెల్ప్ తీసుకుంటే ఈ మెనోపాజల్ సిమ్టమ్స్ని కూడా మనం తగ్గించవచ్చు.
అండ్ మీ ఈ మెనోపాజ్ తర్వాత కాల్షియం అండ్ విటమిన్ డి సప్లిమెంటేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే మెనోపాజల్ ఉమెన్ ఉన్నారో వాళ్ళు ఫస్ట్ కాల్షియం విటమిన్ డి ఎలా ఉందనేది ఖచ్చితంగా చెక్ చేసుకుంటూ ఉండాలి ప్రతి 6 నెలలకి. దానికి అకార్డింగ్గా కాల్షియం విటమిన్ డి సప్లిమెంట్ చేసుకుంటూ ఉంటే బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. లేకపోతే ఆస్టియోపోరోసిస్ అనే ఒక జబ్బు కూడా వస్తుంది. దాంట్లో ఏంటంటే బోన్స్ పింగాణి లాగా అయిపోయి వాళ్ళు ఒక్కసారి కింద పడ్డారంటే ఫ్రాక్చర్స్ అవుతాయి. అంత సివియర్ కేస్ కూడా అవుతుంది. సో మెనోపాజల్ ఉమెన్ కాల్షియం వైటమిన్ డి తప్పకుండా చెక్ చేసుకోవాలి. అండ్ ఎస్పెషల్లీ అంటే ఒక అమ్మాయి జర్నీ చాలా పెద్దది అని చెప్పొచ్చు అండ్ చాలా రోల్స్ ప్లే చేస్తుంది అని కూడా మనం చెప్పొచ్చు. అండ్ పీరియడ్స్ కావచ్చు, మెనోపాజ్ కావచ్చు, ఈ 2 స్టేజెస్లో అంటే ఫ్యామిలీ నుంచి కావచ్చు, పార్ట్నర్ తరపు నుంచి కావచ్చు, ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ తరపు నుంచి కావచ్చు, ఎస్పెషల్లీ ఈ 2 కండిషన్లో ఎలాంటి సపోర్ట్ అందించాల్సిన అవసరం ఉందంటారు? చాలా చాలా మంచి క్వశ్చన్ అడిగారు సిరి గారు. డెఫినెట్లీ ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇంతకు ముందు అంటే ఆడవాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు, ఆడవాళ్ళు తోడు ఉండేవాళ్ళు. అవును. అంటే ముందు నుంచి 3 days విడిగా ఉండాలి అనే అది ఎందుకు అంటే వాళ్ళు రెస్ట్ తీసుకోగలరు ఆ టైంలో అని. బట్ ఇలాంటి ఒక టైంలో వర్కింగ్ ఉమెన్కి డెఫినెట్గా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తేనే వాళ్ళు ఈ ఫేజ్ని దాటగలరు. సో నీకు పెయిన్ ఉంటే ఇది నీకు నార్మలే, నువ్వు సఫర్ అవ్వు అనేదానికంటే నువ్వు ఇవాళ రెస్ట్ తీసుకో, మేము నీకు హెల్ప్ చేస్తాం. ఒక కంఫర్టింగ్ మీల్ మీరు ఒక బేసిక్ రసం రైస్ అయినా వండి పెట్టగలగాలి ఇంట్లో ఉమెన్కి. బేసిక్ ఒక పెయిన్లో ఉంటే హీట్ ప్యాక్ ఇవ్వండి, వాటర్ వచ్చి సర్వ్ చేయండి. ఇలాంటి ఒక ఏం లేకపోయినా ఒక ఎమోషనల్ సపోర్ట్, ఏం పర్లేదు నీకు మేము ఉన్నాము, నువ్వు ఈ 2 days రెస్ట్ తీసుకో అంటే ఎంత ధైర్యంగా ఉంటుంది. స్ట్రెస్ అనేది డెఫినెట్లీ చాలా తగ్గుతుంది. అలా కాకుండా అంతే పెయిన్లో పిల్లలకి బాక్సులు ప్యాక్ చేసి వాళ్ళు వర్క్కి వెళ్ళి అంత పెయిన్లో కూడా సఫర్ అవుతున్నారు చేసుకుంటూ ఇటు ఇన్స్టెంట్గా మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడం. ఈ మెనోపాజ్ స్టేజ్లో కూడా ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మెనోపాజ్ అటెండ్ అయ్యే టైంకి ఉమెన్కి ఒక ఎంటీ నెస్ట్ సిండ్రోమ్ అనేది ఉంటుంది. పిల్లలందరూ ఇంట్లోంచి వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళకు 20-25 years పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు పిల్లల వెనుక పరిగెత్తి ఉంటారు. సడన్గా పిల్లలు చదువుకనో ఉద్యోగం కనో ఇంట్లోంచి వెళ్ళిపోతారు. సో వాళ్ళకి ఏం చేయాలో తోచదు. ఆల్రెడీ ఒక డిప్రెస్డ్ ఫేజ్లో ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళ హస్బెండ్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మన మదర్స్ అంతా అదే ఫేజ్లో ఉన్నారు మనం అబ్జర్వ్ చేస్తే. మన ఫాదర్స్ ఒక జనరేషన్ ఓల్డ్ కాబట్టి ఇప్పుడు మనం అది తీసుకుని మన ఫాదర్స్ని ఎడ్యుకేట్ చేయాలి. సో వాళ్ళని ఎక్కడికైనా మీరు వారంకి ఒకసారి బయటకు వెళ్తూ ఉండండి, లేదా ఒక హాబీ ఏదైనా క్రియేట్ చేసుకోవడం. మీరు మాట్లాడే మాటలు కూడా వాళ్ళని ఎంతో బూస్టప్ చేస్తాయి. డెఫినెట్గా మనం చాలా మదర్స్కి మంచి ముగ్గులేసే హాబీ ఉంటుంది, చాలా మంచి అల్లికలు చేసే ఉండేవాళ్ళు. అవన్నీ మనం వాలంటరీగా మనం వెనక్కి తీసుకురావాలి. సో వాళ్ళు ఇప్పుడు ఖాళీగా ఉండకుండా నేను ఒకటి చేయగలను అనే కాన్ఫిడెన్స్ మనం వాళ్ళల్లో ఇవ్వాలి. అప్పుడు ఆ ఉమెన్ ఆ స్ట్రెస్లో లేకుండా హ్యాపీగా మెనోపాజల్ లైఫ్ కూడా ఎంజాయ్ చేయగలరు. డెఫినెట్గా అండి. అండ్ నిజంగా ఒక అమ్మాయి జర్నీ అయితే మామూలు విషయం అయితే కాదు. బికాస్ ఒక పీరియడ్స్ కావచ్చు, పీరియడ్స్ టైంలో వచ్చే పెయిన్స్ కావచ్చు, డెలివరీ కావచ్చు, డెలివరీ టైంలో వచ్చే ఆ లేబర్ పెయిన్స్ కావచ్చు, చాలా హారబుల్గా ఉంటుంది. ఆ టైంలో ఫ్యామిలీ మెంబర్సే కావచ్చు, పార్ట్నరే కావచ్చు, మీరు మాట్లాడే ఆ 2 మాటలైనా కూడా తనకి ఎంతో మానసిక ధైర్యాన్ని అయితే ఇస్తూ ఉంటుంది. తను చేసే ప్రాసెస్కి కావచ్చు, తన ప్రొఫెషన్కి కావచ్చు. సో ఇప్పటి నుంచి అంటే ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది అంటే తను ఒక బాధతో సఫర్ అవుతుంది. ఎస్పెషల్లీ ఇలాంటి మెంటల్ కండిషన్లో అన్నప్పుడు ఒక 2 words మీరు మాట్లాడి చూడండి, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో మీకే తెలుస్తూ ఉంటుంది. అండ్ నిజంగా గ్రేట్ అవేర్నెస్ అండి. అండ్ ఫైనల్గా కంక్లూడ్ చేసే ముందు నాకు ఒక క్వశ్చన్ అడగాలని ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇటు ఇన్స్టాలో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, మీలాంటి వాళ్ళు 100 మంది 100 రకాలుగా చెప్తూ ఉన్నారు. మేము ఏది పాటించాలి అన్న క్వశ్చన్ అయితే వస్తుంది. మీరేమో ఎస్ అంటారు సేమ్ టాపిక్కి, ఇంకొకరేమో నో అంటారు. అసలు దీన్ని ఎలా కంక్లూడ్ చేయాలి, ఎలా అర్థం చేసుకోవాలి? మీరు చెప్పింది కరెక్ట్ అని నేను ఎలా నమ్మాలి? ఓకే, సో డెఫినెట్గా నేను చెప్పింది కూడా మీరు నమ్మాల్సిన అవసరం లేదు. కానీ నేను చెప్పిన దాన్ని మీరు వెరిఫై చేసుకునే ఆప్షన్ ఉంది. అంటే ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడిగారు, దానికి నేను అసలు మీకు ఆన్సరే లేకపోతే ఏదని వెరిఫై చేస్తారు? బట్ ఇప్పుడు నేను మీకు పీసీఓడికి మీరు ఒక రకమైన సీడ్స్ తినమని చెప్పాను. ఈ సీడ్స్ ఎందుకు తినాలి అనేది మీరే రీసెర్చ్ చేయండి. అప్పుడు నేను చెప్పింది కరెక్టో కాదో తెలుస్తుంది. 2 different ఛానల్స్లో వెరిఫై చేయకండి, డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ సోర్స్ నుంచి వెరిఫై చేయండి. అండ్ ఇంకొకటి, మీరు ఏదైతే ఇన్ఫ్లుయెన్సర్ వింటున్నారో వాళ్ళకి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉంది, అసలు వాళ్ళు మీకు హెల్త్ టిప్స్ ఇవ్వడానికి ఎంతవరకు క్వాలిఫైడ్. ఒక ర్యాండమ్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లుయెన్సర్ మీకు పీరియడ్స్లో పెయిన్ వస్తే ఏం చేయాలి, లేదా అసలు ప్రెగ్నెన్సీ రావడానికి మీరు ఈ మెడిసిన్స్ వేసుకోండి అని ఎందుకు చెప్పాలి? అందుకే డాక్టర్స్ కంటెంట్ క్రియేషన్కి రావాల్సి వస్తుంది.
సో ఇప్పటివరకు చెప్పలేదు, బట్ నేనైతే ఒక క్వాలిఫైడ్ హోమియో ఫిజిషియన్. సో 5.5 years ఆఫ్ ఎడ్యుకేషన్ తర్వాత ఇప్పుడు ఉన్న నాలెడ్జ్ని నేను పబ్లిక్కి చెప్పగలుగుతున్నాను, ఎందుకంటే నాకు ఆ బ్యాక్గ్రౌండ్లో నా చదువు ఉంది. సో ఇప్పుడు నేను చెప్పింది కూడా నేను చదువుకున్నది మీకు చెప్తున్నాను. డెఫినెట్లీ మీరు దీన్ని ఒక వెరిఫైడ్ సోర్స్లో మీరు ఖచ్చితంగా చదవచ్చు, కానీ ఒక ర్యాండమ్ ఇన్ఫ్లుయెన్సర్ని మాత్రం అస్సలు నమ్మకండి. అది నేను తప్పకుండా చెప్పేది. నేను నన్ను నమ్మమని కూడా నేను చెప్పట్లేదు, నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కూడా ఖచ్చితంగా వెరిఫై చేసుకోండి. గ్రేట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సిరి గారు.